దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు నామావళి ఆలోచనకర్త అనేది ద్వితీయ నామధేయం అండి. ఆలోచనకర్త అనగా ఆలోచనను కలిగించువాడు, ఆలోచనకు మూలమైనవాడు ఎవరనగా త్రిత్వ రూపి అయిన యెహోవా దేవుడే. అదే నామమును తన అద్వితీయ కుమారుడైన యేసు బాలునకు ప్రవచింపచేసి ఉన్నారండి. ఆలోచన అనే పదము యొక్క విస్తృత అర్థాలను పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆధారంగా పరిశీలిస్తే సంకల్పము, గోష్ఠి, యోచన, వివేచన, తంత్రము, ఉద్దేశము, తలంపు, గద్దింపు మొదలవుగా ఉన్నాయండి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచన అతి గంభీరములు అని కీర్తనాకారుడు 92 అధ్యాయం 5వ వచనంలో భక్తుడు కీర్తించి ఉన్నారండి. ఆయన ఆలోచనలోని అతి గొప్ప కార్యములు ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటే సకల చరాచర సృష్టి, సూర్యచంద్ర నక్షత్రాలు, మహాజలరాశులు, ఆకాశ విశాలము, జలచరములు, వీటి అన్నిటికీ ఆధిపత్యం వహించడానికి నరుడు ఎన్నని చెప్పగలం. అంత మాత్రమే కాదండి, ఆయన తన పొడిసిటితో జలములు కొలిచినవాడు, భూమిలోని మన్ను కొలపాత్రలలో ఉంచినవాడు, త్రాసుతో పర్వతములను, తూనిక చేత కొండలను తూచినవాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 12వ వచనం ప్రకారం ఇట్టి కార్యములన్నీ ఆయన ఆశ్చర్యకర ఆలోచన నుండియే కలిగినవి కదండి. ఆలోచనకర్తను గూర్చి కొన్ని లేఖనములు ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. యోబు గ్రంథము 12 అధ్యాయం 13వ వచనం ప్రకారం దేవా, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. ఇర్మియా గ్రంథము 32 అధ్యాయం 19వ వచనం ప్రకారం మన ప్రభు ఆలోచన చెప్పువాడని కీర్తనకారుడు 32 అధ్యాయం 18లో వెల్లడి చేశారండి. ఆయన వివేచన శక్తి బహుబలమైనదని కీర్తన గ్రంథం 36 అధ్యాయం 5లో తెలియజేశారండి. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని యెషయా గ్రంథం 29వ వచనం తెలియజేస్తుందండి. ఆయన శాసనంలో ఆలోచనకర్తలై నడిపించును అని కీర్తన గ్రంథం 119 అధ్యాయం 24 తెలియజేస్తున్నారండి. ప్రభు తన ఆలోచన చేత నడిపించువాడని కీర్తన గ్రంథం 73 అధ్యాయం 24లో తెలియజేశారండి. ప్రభువు మనసు తెలిసిన వారెవరు, ఆయనకు ఆలోచన చెప్పిన వారెవరు, ఆయన మూలములను ఆయన ద్వారాను సమస్తమును కలిగి ఉన్నవి కదా అని రోమపత్రిక 11 అధ్యాయం 34, 36 వచనంలో ఉందండి. ఇట్టి ఆలోచనకర్తను గూర్చి యోబు భక్తుడు నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటునని 42 అధ్యాయము యోబు గ్రంథం 42 అధ్యాయం 2వ వచనంలో స్తుతిస్తూ చెప్పారండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదనని కీర్తన గ్రంథం 16 అధ్యాయము 7వ వచనంలో దావీదు భక్తుడు కీర్తించి ఉన్నారండి. ఎందుకనగా ఆయన ఆలోచనలో సదాకాలం నిల్చున్నట్టు అని కీర్తన గ్రంథం 33 అధ్యాయం 11లో తెలియజేస్తున్నారండి. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియములైనవి. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 17లో అని భక్తుడు తన ప్రేమను వెల్లడి చేశారండి. అట్టి ఆలోచనకర్త అయిన దేవుని సంకల్పము గాంభీర్యతను మనము ఈ క్రింది వచనాల ద్వారా గ్రహించగలుగుతామండి. ఆయన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగాను స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నానని ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 6లో తెలియజేశారండి. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్యముగా ఏర్పరచుకున్నారని ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 12వ వచనము వెల్లడి చేస్తుందండి. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నానని తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13లో తెలియచేయగా, ఈ విధంగా మనలను రక్షించుటకి దేవుడు అట్టి రక్షణ ప్రణాళికలను తన ఆలోచన సంకల్పంతో తన చిత్త ప్రకారం మనకు మంచి కాపరిగా వచ్చి ఉన్నారండి. తన గొర్రెలమైన మనలను మేపుచు నెమ్మదిగా నడిపించుచు తన బాహువులలో రక్షణ కల్పించుచు ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకునందునని వాగ్దానం ఇచ్చి ఉన్నారండి. ఇట్టి రీతిగా మనకు అనేకమైన ఆలోచనకర్తగా మనకు ఉండి అనేకమైన గొప్ప కార్యములు చేస్తూ
మనల్ని ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా చేసుకుంటూ, ఆయన రక్షణను మనం పొందుకుని, ఆయనతోటే మనం కూడా జీవించాలని ఎన్నో ప్రణాళికలు చేసిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మొదటి భాగము ముగిస్తున్నానండి. రేపటి దినమున రెండవ భాగముగా ఆలోచనకర్తల గురించి మరికొన్ని వాక్యములు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.